వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్ టెట్లో వచ్చే 6వ తరగతి కంటెంట్ అండ్ మెథడ్స్ కంటిన్యూ పార్ట్ 2. సుమతీ శతకంలో బద్దెన ఈ ఛందస్సులో పద్యాలు వ్రాశాడు. కందం పరులలిగిన నలుగునతడు, పరముడు అంటే గొప్పవాడు, పుత్రులు లేకున్నను దుర్గతిని పొందక మోక్షపదాన్ని పొందినవాడు, సుఖమహర్షి. 100 మంది పుత్రులున్నను మోక్షం పొందక వారి వల్ల అనేక దుర్గతులు పొందినవాడు, ధృతరాష్ట్రుడు. 100 మంది పుత్రులున్నను మోక్షం పొందక వారి వల్ల అనేక దుర్గతులు పొందినవాడు ధృతరాష్ట్రుడు. తను చేసిన మేలును గూర్చి గొప్పలు చెప్పుకోకూడదని బోధించిన శతకకారుడు పక్కి వెంకట నరసింహం. ఉత్తములను చేరిన వారిని లక్ష్మణ కవి దేనితో పోల్చాడు? ముత్యపు చిప్పలో పడ్డ నీటితో. మధ్యములను చేరిన వారి ప్రవృత్తి ఎట్లుండును? తామరాకుపై బిందువు వలె ఉండును. ఏనుగు లక్ష్మణ కవిచే కాలిన ఇనుముతో పోల్చబడిన వారెవరు? అధములు. కౌకుంట్ల నారాయణరావు అభిప్రాయంలో ఎవరు కనిపించినప్పుడు సేవ చేయవలెను? సాధువులు. మానవుడే మాధవుడనే భావంతో ప్రజలకు సేవ చేయవలెనని ఉద్బోధించినవాడు గాంధీదాత. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లనున్నది సామెత. చేసిన తప్పును ఒప్పుకొనడవారు గొప్ప ఘనులు, గొప్ప మనుషులు. పరనారీ సోదరుడై ఈ పద్యం రాసిన వారు బద్దెన. పరనారీ సోదరుడై ఈ పద్యం రాసిన వారు బద్దెన. చెప్పకు చేసిన మేలు పక్కి వెంకట నరసింహ కవి. మానవుడై మాధవుండను శిరసినహల్ కృష్ణమాచార్యులు. పోతన బాల్యం అనే పాఠం వరదాచార్యుల వారి పోతన చరిత్రలోని ప్రథమాశ్వాసంలోనిది. కావ్యమనగా అర్థం వర్ణనతో కూడినది. పోతన అన్న పేరు తిప్పన. తిప్పనకు పంచప్రాణాల వంటివాడు పోతన. పైనీగ వ్రాలనీడు అను జాతీయానికి అర్థం చిన్న అపాయం కూడా దరిచేరనివ్వడు అని. తిప్పన పద్యం చదివితే దానిని విని పుస్తకం విప్పకుండానే దానిని అప్పజెప్పే ఏకసంధాగ్రహి పోతన. ఈ పాఠంలో పోతనను ఉక్కుబాలుడు అని కవి సంబోధించాడు. పాడడంలో పోతనను కోకిలతో పోల్చాడు. పోతనకు హరికథలు వినాలనే కోరిక ఉండేది. చదువుల్లో పోతనకు పోతనే సాటి అనే వాక్యంలోని అలంకారం అనన్వయాలంకారం. ఎవరిని చూసి ప్రజలంతా చిరుతడ సాధ్యుడని విస్మయాన్ని పొందేవారు పోతనను చూసి. ఎవరి పాదములందు పాదరసమున్నదేమోనని కవి సందేహించాడు పోతన. పోతనకు ఎదిగే వయసులో వేటిపై ఆసక్తి పెరిగింది. సాధు సజ్జనుల దర్శనం, హరికథా పురాణాలు వినడం, శివుని పూజించడముల యందు. ఉడుత సాయం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండంలోనిది. ఉద్దేశం ఏంటంటే ద్విపదని పిల్లలకి పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం, అడగకుండానే ఇతరులకి శక్తి మేరకు సాయం చేయాలనే ఆలోచనా శక్తిని కల్పించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. శ్రీరాముని ఆదేశం మేరకు సముద్రంపై వారధిని ఎవరి ఆధ్వర్యంలో వానరులు నిర్మించారు? నలుడు. వారధి నిర్మాణ కార్యక్రమంలో దిట్ట నలుడు. రావణుడు సీతను లంకకెత్తుకుపోగా సీతను తిరిగి తెచ్చుకోవడానికి రావణునితో రాముడు యుద్ధం చేయాలని అనుకున్నాడు.
శ్రీరాముని అడుగు తామరలను మనస్సునందుంచుకొన్నది ఉడుత. తరుమూషకమనగా ఉడుత. పల్లెటూరి కల్పవల్లిగా పేరు పొందినది సమాజానికి కల్పతరువు చెరువు. నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు అనేది సామెత. పరోపకారార్థమిదం శరీరం అన్న సూక్తికి ప్రత్యక్ష ఉదాహరణ చెరువు. కట్టమైసమ్మను ఎక్కడ ప్రతిష్ఠించి పూజిస్తారు? చెరువుగట్టుపై. కండ్ల ముందు ఎప్పుడు తిరుగు ఘనులు ఎవరు? కండ్ల ముందు ఎప్పుడు తిరుగు ఘనులు ఎవరు? చీమలు. చీమలను నడిపించేవారి లక్షణమేమని పొట్లపల్లి వారి అభిప్రాయం. ఇంగితజ్ఞత. ప్రాలుమాలు పదానికి అర్థం సోమరితనం విడుచు. కడుదుర్గమ బ్రతుకు బాట గలవి చీమలు. మడిమాన్యము లేకుండానే ధాన్యమును సమకూర్చునవి చీమలు. మానవాతీత శక్తులు, తంత్రాలు, సాహస కథనాలు ఉండే కథలు జానపద కథలు. తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధమైన జానపద కథల్లో బహుళ ప్రజాదరణ పొందినది బాలనాగమ్మ. బాలనాగమ్మ కార్యవద్ధిరాజులకు వచ్చిన ఆపదను తొలగించేటందుకు బాలవద్ధిరాజు చేసే సాహసాలున్న జానపద కథ బాలనాగమ్మ. కాశీకి పడమటి దిక్కున మున్నూరామడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉంది. చక్రపట్నాన్ని పాలించే రాజు నవాంభోజరాజు. అతని భార్య లక్ష్మీదేవమ్మ. పిల్లల కోసం బాలమామిడి పండ్లు తినమని లక్ష్మీదేవమ్మకు చెప్పినవాడు జటంగముని. పిల్లలు పుట్టిన 9 నెలలకు 12 తలల నాగేంద్రుని చేరుకుంటానని వాగ్దానం చేసింది లక్ష్మీదేవమ్మ. ఒకటే కాన్పులో 7 ఆడబిడ్డలకు జన్మనిచ్చినది లక్ష్మీదేవమ్మ. వారి పేర్లు సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తరకన్య, దక్షిణకన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మ. పల్లెటూరి పిల్లగాడ అనే పాఠ్యాంశ ప్రక్రియ పాట. పల్లవి చరణాలతో లయాత్మకంగా పాడుకోవటానికి అనువుగా ఉండేది పాట. సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా ప్రచురించిన పాటల పుస్తకం పల్లెటూరి పిల్లగాడ. గ్రామాల్లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ఉద్దేశంగా గల పాఠం పల్లెటూరి పిల్లగాడ. పాలబుగ్గల జీతగాడి జీతం ఎంత? నెలకు కొంచెం. పాలబుగ్గల జీతగాడు ధరించిన కాలిజోడు తాటి జగ్గల. పాలబుగ్గల జీతగాడి తోడు చేతికర్ర. మధునయ్య చేసే పని చేపల వ్యాపారం. గంగయ్యది ఒరిస్సా రాష్ట్రం. గంగయ్య ముదునయ్య దగ్గర పాలేరు. మధునయ్య దగ్గర పాలేరు. తోకవాయ కత్తి వచ్చే అంటూ కోతిపాట పాడినదెవరు? అన్నమ్మ. అడవి జంతువులు గ్రామాల్లోకి రావడానికి కారణం మనుష్యులు అడవులను నరకడం. జలజీవులైన చేపలు మొదలగునవి అంతరించిపోవడానికి కారణం జల కాలుష్యం. పక్షులు అంతరించిపోవడానికి కారణం సెల్ ఫోన్ సిగ్నల్స్. మనం బ్రతకలేం, మిగతా జీవులను బ్రతకనిస్తలేమని గోపాల్ దేనిని గూర్చి అన్నాడు? వాయు జల కాలుష్యాలు. చెవులకు చిల్లులు పడు అనే జాతీయం ఈ కాలుష్యాన్ని గూర్చి చెప్పినప్పుడు ప్రస్తావిస్తారు. శబ్ద కాలుష్యం. బావులెండిపోవడానికి కారణం నీరు భూమిలోకి ఇంకకుండా మోరీల్లో ఉండిపోవడం. అడవుల్ని పెంచాలే, జంతువుల నుంచాలే అంటూ బాలల గేయం పాడి వినిపించినది గోపాల్. గోపాల్ దేనిని గూర్చి సోయి తెచ్చుకున్నాడు? మన ప్రకృతిని మనం పాడు చేసుకుంటున్నామని తెలుసుకున్నాడు. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపటి వీడియోలో 7వ తరగతి కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుసుకుందాం.